వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా ఎలా ఉన్నారని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఈ రోజు వీడియో ఏంటంటే మన ఫేస్ తో పాటు మన కాళ్ళని చేతుల్ని కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే కాళ్ళ వేళ్లలో చేతుల వేళ్లలో చీము పట్టే అవకాశం ఉంది, అలాగే వాపు వస్తుంది అనమాట. అలా కాకుండా ఉండాలంటే మనకి ఎప్పటికప్పుడు కనీసం 10 days ఒక్కసారైనా మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే బయటికి వెళ్లకుండా చక్కగా కాళ్ళు చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండండి. మరి అది ఎలానో చూసేద్దామా? చూసేసే ముందు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఈ రోజు అనేది మా హస్బెండ్కి అనేది బాగా డర్టీ పట్టున్నాయండి. మా హస్బెండ్కి పెడిక్యూర్ చేయబోతున్నాను అనమాట. చాలా మురికిగా ఉన్నాయి కాళ్ళు అనమాట. ఫస్ట్ అనేది ఒక టబ్బులో లేదా ఒక బకెట్లో గోరువెచ్చని నీళ్ళు అనేది తీసేసుకోండి. అంటే కాళ్ళు పట్టేంత వేడి ఉండాలన్నమాట. దీంట్లో ఒక షాంపూ ప్యాకెట్ అలాగే ఒక లెమన్ వేసేసి ఇలా పిండి వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని డిప్ చేసేస్తే నొరగొస్తుంది అనమాట. ఇప్పుడు మనం మురికిగా ఉంటాయి కదా కాళ్ళు, అవి తీసుకొని దీంట్లో పెట్టేయాలన్నమాట. ఒక 10 minutes లేదా 15 minutes పాటు ఒక డిప్ చేసేస్తే చక్కగా మనకి ట్యాన్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట. ఒక 10 minutes తర్వాత మీకు క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం నెయిల్ కట్టర్తో చక్కగా నెయిల్స్ అనేది తీసేసుకోవాలి. అలాగే కాలి వేళ్ళ గోళ్ళల్లో మనకి మురికి పట్టేసి ఉంటుందన్నమాట. దానివల్ల లోపల చీమి ఏర్పడుతుంది. అందువల్ల మనకి మురికి కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి, లేదా చీమి పట్టేసి బాగా రక్తం కారుతూ ఉంటుందన్నమాట. అలాగే చీమి పట్టినా కూడా లోపల మనకి మట్టి ఉంటేనే చీమి పడుతుందండి, లేకపోతే పట్టదనమాట. అందుకని ఇలా క్లీన్ చేసేసుకున్నారనుకో చాలా ఈజీగా మనకి ఎప్పటికప్పుడు ఎటువంటి ప్రాబ్లము ఉండదన్నమాట. ఇలా మనం క్లీన్ చేసేసుకుంటూ ఉండాలి. అలాగే షేప్ కూడా చేసేసుకున్నాం నీట్గా. ఇప్పుడు మనము చక్కగా ఆ డర్టీ మొత్తం రిమూవ్ అవటానికి ఒక చిన్న రెమెడీ అనేది యూజ్ చేసేస్తాం. ఇలా తీసేసుకుంటాం కదా. మీకు ఎప్పుడైనా మీకు చీమి కారుతున్నట్లు అనిపిస్తే, లోపల ఏమైనా చీమి ఉంది అనిపిస్తే ఒక్కసారి లోపల మట్టి ఉందేమో ఒకసారి క్లీన్ చేసుకోండి. చక్కగా ఆ మట్టి అనేది పోతే మాత్రం ఆ వాపు చీము అనేది కూడా తగ్గిపోతాయి అన్నమాట. చక్కగా ఇలా షేప్ చేసేసుకున్నాం కదా. షేప్ చేసేసుకున్నాక ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని ఆ బౌల్లో నేను 1 tablespoon బేకింగ్ సోడా అలాగే కొద్దిగా లెమన్ జ్యూస్ ఈ రెండింటిని యాడ్ చేసేసి స్క్రబ్ వల్లే చేయబోతున్నాను అనమాట. స్క్రబ్బింగ్ వల్ల ఈజీగా మనకి ట్యాన్ అనేది రిమూవ్ అవుతుందండి. చక్కగా ఎటువంటి మురికైనా సరే మనకి ఈజీగా రిమూవ్ అవుతుంది. కనీసం 10 days ఒక్కసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఇలా చక్కగా గాలి వేళ్ళ దగ్గర నుంచి మొత్తం లెగ్స్ కింద మొత్తానికి పట్టేటట్టు స్క్రబ్ చేసేసి ఒక్కసారి క్లీన్ చేసేసుకోండి. అదే వాటర్లో చక్కగా ఈ బేకింగ్ సోడా అనేది మనకి ట్యాన్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది. అలాగే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా తగ్గిస్తుంది. లెమన్ కూడా మనకి మంచి స్క్రబ్బర్ లాగా పనిచేస్తుందండి. దానిలో సి విటమిన్ ఉంటుంది కాబట్టి చక్కగా మనకి ఈజీగా ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది. ఇప్పుడు అదే వాటర్లో ఒక్కసారి క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసేసుకున్నాక నెక్స్ట్ ప్యాక్ అనేది వేసేసుకున్నాం. మీ దగ్గర ఏదైనా వైట్ కోల్గేట్ పేస్ట్ ఉంటే, కోల్గేట్ పేస్ట్ అనే కాదండి, ఏదైనా వైట్ పేస్ట్ ఏదైనా పర్వాలేదు, అది తీసేసుకొని దాంట్లో కొద్దిగా టర్మరిక్ అనేది యాడ్ చేయండి. టర్మరిక్ అంటే మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తుంది అనమాట. అందువల్ల నేను టర్మరిక్ అనేది యాడ్ చేసేసాను. అలాగే మన కాళ్ళు అనేది మంచిగా కనపడటానికి కొద్దిగా రోజ్ వాటర్ అనేది యాడ్ చేసేసాను. ఈ మూడింటిని మిక్స్ చేసేసి ఇలా గోల్డ్ వేళ్ళ దగ్గర చక్కగా మనకి ఎక్కడైనా ట్యాన్ ఎక్కువగా ఉందో అక్కడ అప్లై చేసేసి చక్కగా మొత్తానికి ఒక 10 minutes పాటు అలానే వదిలేసి కొంచెం తడుపుతూ ఓల్డ్ టూత్ బ్రష్ ఒకటి తీసేసుకొని ఇలా అప్లై చేయండి. తడుపుతూ స్క్రబ్ వల్లే చేసేసుకొని చక్కగా ఒక 10 minutes పాటు అలా చేసుకుంటే ఖచ్చితంగా ఈజీగా ట్యాన్ అనేది రిమూవ్ అవుతుందన్నమాట. చాలామందికి కాళ్ళు వేళ్ళ గోళ్ళల్లో మీకు చీము పట్టిపోయి రక్తం కారుతుందక్క అంటున్నారు. అటువంటప్పుడు కొంచెం డర్టీ అంటే లోపల కాళ్ళు వేళ్ళ గోళ్ళలో కొంచెం మట్టి ఉంటుందండి. మన నెయిల్ కట్టర్ ఉంటుంది కదా, ఆ మట్టి అనేది తీసేసుకుంటే ఖచ్చితంగా చీము కారిపోతుంది, మనకి వాపు కూడా తగ్గుతుందన్నమాట. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఆ ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. ఇలా కొంచెం మామూలు వాటర్తో క్లీన్ చేసేసుకుంటే మన కాళ్ళు అనేది చాలా బాగుంటాయండి. మీరు 10 days ఒకసారి ట్రై చేయండి, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక మంచి మాయిశ్చర్ అనేది రాసేసుకుంటున్నాం అనమాట. మంచి మాయిశ్చరైజర్ రాసేసాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరొక్కసారి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.